గ్రూప్ 1 ఇష్యూ గురించి ఎప్పుడు మాకు క్లారిటీ ఇస్తున్నారు, కోర్టులో ఉన్నదాన్ని ఎప్పుడు కరెక్ట్గా చేసి మాకు క్లారిటీ ఇస్తున్నారని చెప్పి నిరుద్యోగులు అడిగినప్పటికీ ఎవరు సపోర్ట్ చేస్తలేరన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో ఇంద్రనాయక్ ఉన్నారు. అసలు ఏంది దీని వెనకాల ఏం జరుగుతుందంటారు? యాక్చువల్లీ గ్రూప్ 1 మొదటి కాడ నుంచి కూడా తప్పుల తడకగా ఉంది. నోటిఫికేషన్లో జియో 29 తీసుకొచ్చినప్పుడు మేము గవర్నమెంట్ని కానీ గవర్నమెంట్లో ఉన్న పెద్దలను కానీ బల్మూరి వెంకట్ని కానీ రియాజ్ గారిని కానీ కోదండరామ్ సార్ కానీ ఆకుని మురళి కానీ అందరినీ కలిసి చెప్పడం జరిగింది. ఈ జియో 29 వలన ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, దీన్ని తీసుకురాకండి అని చెప్పేసి ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు బల్మూరి వెంకట్ గారు కూడా చాలాసార్లు చెప్పాము, అన్న దీనివల్ల ఇబ్బంది అవుతుంది, పిల్లలకు అన్యాయం అవుతారని చెప్పినా కూడా వాళ్ళు ఏ గవర్నమెంట్లో ఉన్న ఏ నాయకుడు కూడా మా గురించి పట్టించుకోలేదు. ఆ జియో 29లో చాలా తప్పులున్నాయి. అదేవిధంగా కోర్టులో కేసు వేసినప్పుడు కూడా 14 క్వశ్చన్లు తప్పులున్నాయి. ఏదైతే 14 క్వశ్చన్లు తప్పులున్నప్పుడు మేము కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే ఇది అకాడమీ పుస్తకాలు ఉన్నా కూడా మీరు వికీపీడియాను ప్రామాణికంగా మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఇలా తెలుగు అకాడమీని ఇలా హీనంగా ఘోరంగా చేసి మాట్లాడే పద్ధతులు కనబడ్డాయి. అక్కడ మేము ఒకటే చెప్తున్నాము, ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గ్రూప్ 1 మీద ఇలా హైకోర్టులో సింగిల్ బెంచి నిరుద్యోగుల తరఫున వచ్చిన తీర్పు ఏదైతుందో స్వాగతించడం జరిగింది. వీరు డివిజనల్ బెంచ్కి వెళ్ళినా కూడా గెలవరు. ఎందుకంటే దాంట్లో అన్ని రకాల తప్పులు ఉన్నాయి. ఏదంటే ఎగ్జామ్ పెట్టడంలో లోపాలు ఉన్నాయి, ఏదైతే ఇంటిగ్రిటీ లేదు, ట్రాన్స్పరెంట్ లేదని చెప్పేసి గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. మొట్టికాయలు వేయడం జరిగింది. 2 సార్లు రద్దయినా కూడా ఈ 3వసారి ఇట్లా తప్పులు ఎందుకు చేయడం జరిగిందని చెప్పేసి మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా వరుస హాల్ టికెట్లకు సేమ్ నెంబర్లు వస్తున్నాయి. 10 మంది ఎక్కడి నుంచి దానికి ఆన్సర్ లేదు. ఇంకా సంబంధిత ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో దాంతో పేపర్ కరెక్షన్ చెప్పిండా ఎవరైతే వేరే ఫ్యాకల్టీ తోటి కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ తోటి రిటైర్డ్ ఫ్యాకల్టీ తోటి ఇలా దిద్దిపేయడం వల్ల ఇలా నిరుద్యోగులకు గ్రూప్ 1 అభ్యర్థులకు తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి అనుకూలంగానే మాకు ఇలా తీర్పు రావడం జరిగింది. ఎవరైతే కొంతమంది ఇక్కడికి వచ్చి ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయితే ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ సోమాజిగూడలో ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. మేము కూడా మా తల్లిదండ్రులు కూడా కష్టపడ్డారు, మా తల్లిదండ్రులు కూడా త్యాగాలు చేశారు. మేము కూడా 12-14 గంటలు జరిగిన వాళ్ళమే. మాకు 29 వలనో లేకపోతే 14 క్వశ్చన్లు ఎక్కడ తప్పులు పోయానో దాని వలన మేము కిందికి వెళ్ళడం జరిగింది. కానీ మేము కూడా మీతో పాటు ఉండవలసిన వాళ్ళమే. ఇవాళ ఇప్పుడు కాకనే రేపైనా ఈ జియో 29 వలన ఈ గ్రూప్ 1 అనేది రిక్రూట్మెంట్ ఆగిపోతుంది. దయచేసి మీరు దాన్ని బాధపడకండి, మీరు కూడా మా మిత్రులే. ఎందుకంటే ఇలా గ్రూప్ 1లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు ఆపేయడం జరిగింది. రేపు ఏ స్టేజ్లో వెళ్ళినా కూడా సుప్రీంకోర్టులో వెళ్ళినా కూడా ఇది గెలవదు. దయచేసి అర్థం చేసుకోని చెప్పేసి వచ్చిన ఆస్పిరెంట్ని కూడా చెప్తున్నాము. ఆ రోజు అద్దంకి దయాకర్ మీ లైబ్రరీకి వచ్చి మాట్లాడి చేసినప్పటికీ తర్వాత ఏం సపోర్ట్ లేదు. అసలు ఏం జరిగిందంటారు? దాని వెనకాల ఏముంది మరి? ఇప్పుడు ఆ రోజు అద్దంకి దయాకర్ గారు అన్నగారు రాగానే నేను చెప్పాను, అన్న మీరు వస్తున్నారు కరెక్టే, దేనికోసం వస్తున్నారు? రాజకీయాల కోసం వస్తున్నారా లేకపోతే నోటిఫికేషన్ ఇద్దామని వస్తున్నారా అని చెప్తే చాలామంది నన్ను అక్కడ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఆపేయడం జరిగింది. ఇలా ఒకటే చెప్తున్నారు, ఆయన బట్టి గారితో మాట్లాడిపిస్తున్నారు. బట్టి గారు ఎక్కడ ఉన్నో తెలియదు. ఎందుకంటే ఈ వట్టి మాటలు ఆడిపోయినా మాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. 6 రోజుల్లో నేను మీటింగ్ పెట్టిస్తాను, అద్దంకి దగ్గర జాడలేదు. కోదండరామ్తో కోదండరామ్తో కలిసి నేను బట్టి గారిని పిల్లల్ని పిలిపించుకుంటానే మాటలు కూడా సంకేతాలు కూడా ఇచ్చారు. అది కూడా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఎందుకంటే ఎంతసేపు నిరుద్యోగులను రాజకీయంగా వాడుకోవడానికి రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కానీ స్థానికంగా జరిగే ఎలక్షన్లో కానీ ఈ నిరుద్యోగులను ఎట్లా వాడుకోవాలనేది తప్ప కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇచ్చిన ఉద్యోగాలు 11,000 అయితే 60,000 డబ్బాలు కొడుతున్నారు, 70,000 అని చెప్తున్నారు. ఏకంగా పొన్నం ప్రభాకర్ గారు అయితే 1,00,000 దాటేశారు. అంటే డబ్బాలు కొట్టుకోవడం తప్ప మాకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. తస్మాజా ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వకపోతే రేపు జరగబోయే పరిణామాలపై మీరే బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు, ఉద్రేకంగా ఉన్నారు. రేపు ఏం జరిగినా కూడా ప్రభుత్వందే బాధ్యత. అద్దంకి దయాకర్ తర్వాత మీకు ఏమైనా ఫోన్ చేయడం కానీ మీరు ఆయనకు ఫోన్ చేయడం కానీ ఏదన్నా జరిగిందా? ఎందుకంటే వేరే ఛానల్స్లలో పోయి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అట్లా చేసిండ్రు. ఆయన ఖచ్చితంగా నేను స్పందిస్తా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్స్ చెప్తా అని చెప్పిన అది మనం చూసినాము. ఇప్పుడు మీకు ఏమన్నా అంటే ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఉందా? మీరైనా కాల్ చేసిండ్రా? నేను 2-3 సార్లు కాల్ చేయడం జరిగింది. దయాకర్ ఇక్కడ లైవ్లో ఒకసారి కాల్ చేసిన, ఒకసారి ఫోన్లో కూడా కాల్ చేసిన. నా ప్రయత్నం ఎంతవరకు అయిందో అంతవరకు చేస్తున్నా. ఇంద్ర మీరు బాధపడకండి, నేను బట్టి విక్రమార్క గారితో మాట్లాడాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడాను. దీని మీద ఇంకా నేను టైం తీసుకొని దీని మీద ఇంకా శ్రద్ధ తీసుకొని పని చేసే ప్రయత్నం చేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా కూడా ఏ పాజిటివ్
కూడా మా మీద రిజల్ట్ కనబడలేదు. ఎందుకంటే ఎంతసేపు ఎవరైనా సరే, ఇప్పుడు వీళ్ళైనా వాళ్ళైనా మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు, కానీ వీళ్ళకు నిజంగా అన్యాయం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వట్లేరు, వీళ్ళ పిల్లల్ని రోడ్ల మీద తిరుగుతున్నారని ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేదు. దయచేసి ఒక్కటే అంటున్నాను గవర్నమెంట్కి, ఇప్పటికైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో నేపాల్లో వచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఎందుకంటే నేపాల్లో ఏం జరిగింది, ఎవరైతే నిరుద్యోగులు యువత ఉందో ఆ రాష్ట్ర రాజధానినే కూల్చేసే ప్రయత్నం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని ఎవరైతే ప్రధానమంత్రి ఉందో వాళ్ళని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి పరిస్థితులు తీసుకురాకండి. దయచేసి రేవంత్ రెడ్డి గారినైనా కాంగ్రెస్ ప్రభుత్వానైనా ఒక కమిటీ వేసి ఒక యూత్ కమిషన్ ఏర్పరిచి వీళ్ళ సమస్యలు ఏంది, వీళ్ళ బాధలు ఏంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు. అయితే అద్దంకి దయాకర్ అన్నారు ఆ రోజు, మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి అన్నారు కదా, ఒక్కసారి ఇప్పుడు మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారా? మరి ఏమైందన్నా, ఆల్రెడీ 1-2 months అయిపోతుంది కదా, ఇంకా ఏం అప్డేట్ లేదు, కాల్ చేసిన ప్రతిసారి నా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు, మరి ఇప్పుడు ఏడికి వచ్చింది, అప్డేట్ ఏంది అని అడగగలుగుతారా? ఫోన్ ఎత్తట్లేరు, వాస్తవానికి ఎత్తట్లేరు, ఎవరు కూడా ఫోన్ ఎత్తట్లేరు, ఎత్తడానికి కూడా ఎవరు సహకరించట్లేరు. ఎందుకంటే అంటే ఇది జరిగింది అని చెప్పి అప్డేట్ చెప్పడానికి కూడా ఎట్లట్లేదా? బిజీ వస్తుంది, बिजी कवरेज क्षेत्र से बाहर है, कृपया कुछ समय पश्चात प्रयास करें. బిజీ వస్తుంది, ఎత్తట్లేరు. ఎవరైనా నా ఫోన్ని, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, బల్మూరి వెంకట్ గారు ఉన్నారో, ఎవరైనా సరే నా ఫోన్లు ఎత్తే సాహసం చేయట్లేరు. ఎందుకంటే మేము అడుగుతున్నది నోటిఫికేషన్ల గురించే కదా. ఏ టైంలో ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చెప్తున్నాము. 60,000 ఏ టైంలో ఇచ్చారు, మరి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మీరెందుకు ఇట్లా పేరు పెట్టుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్నా కూడా మమ్మల్ని ఎవరు కూడా ఫోన్ చేసి ఎత్తే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నోటిఫికేషన్లు ఇస్తేనే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్ లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే బయటకు వచ్చి చెప్తున్నారో వాళ్ళ మీద అణిచే ప్రయత్నం, కేసులు పెట్టే ప్రయత్నం, మమ్మల్ని ఇంకా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారు.